లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా మేలోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో ఆ ఊపిరి కన్న కలవో వందే భారత్ మాతరం అందరూ ఒక్కసారి చెప్పండి భారత్ మాతాకి ఒక సినిమా హీరో కానండి ఒక పార్టీ నాయకుల కోసం ఆఖరికి కుల నాయకుల కోసం కూడా చేయాలంటే ఒళ్ళు మర్చిపోయి మరి చేయాలంట కానీ ఈ భారతదేశంలో మనం పుట్టాము అదే భారతదేశానికి భారత మాత అని చెప్పి పేరు పెట్టుకుంటే ఆ భారత మాతకి చేయడానికి కూడా సిగ్గు వస్తుందంటే అసలు ఈ దేశంలో బ్రతకడానికే మనకు అర్హత లేదని అర్థం నిజంగా భారతదేశంలో పుట్టినోళ్ళే ఉంటే భారతీయులు ఎవరైనా ఉంటే చెప్పండి భారత్ మాతాకి చాలా సంతోషం ఎంతమంది మనల్ని వ్యతిరేకించుకున్నా ఎంతమంది మనల్ని విమర్శించినా ఎంతమంది మనకి శత్రువులుగా మారినప్పటికీ కూడా మంచి చెప్పే దాంట్లో ఏ రోజు కూడా మనం రాజీ పడడానికి లేదు అక్కడ మంచిని కూడా మనం దాచివేసేసామనంటే తప్పు చేసిన వాడికన్నా తప్పును సమర్థించేవాడే నిజమైన నేరస్తుడు అంటాను నేను అందువల్ల మనకు ఒక మాట ఉంది ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానం నరాణం అదికో విశేషం జ్ఞానేన హేన పశుభి సమానం ఒక మాట ఉన్నది అంటే ఆహారం తినడం నిద్ర అంటే పడుకోవడం భయం అంటే ఎప్పుడేం జరుగుతుందో ఏమవుతుంది అనేటువంటి ఆ బెంగా బెగురు ఇక మైదునం అంటే సంసారం ఇవి ఈ ప్రపంచంలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులకి మనుషులకి సరిసమానమే కానీ మనిషి ఎందుకు ప్రత్యేకమనంటే జ్ఞానం నరాణం అదికో విశేషం మనిషి జ్ఞానం కలిగిన జీవి అంటే మంచి ఏదో చెడేదో తను చేయవలసింది ఏదో చేయకూడదు ఏదో కాస్త ఆలోచించుకుని విచక్షణ జ్ఞానం భగవంతుడు కేవలం ఎవరికి ఇచ్చాడు మనిషికి మాత్రమే ఇచ్చాడు ఆ జ్ఞానం ఉన్నవాడే నిజమైన మనిషి అవుతాడు తప్పితే జ్ఞానం లేనివాడు ఏమవుతాడు పశుభి సమానం కానీ ఇవాళ పశువులతో సమానం అని చెప్పారు ఇక్కడ ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే పశువులతో పోల్చడానికి కూడా మనుషులకు సంబంధం లేకుండా తయారయ్యాయి ఎందుకనంటే పశువులు కూడా పశువులా బ్రతుకుతున్నాయి కానీ మనిషి మాత్రం మనిషిలా బ్రతకలేకుండా పశువుల కంటే దారుణంగా బ్రతుకుతున్నాయి ఈరోజు అవసరం లేనివన్నీ ఆలోచన చేస్తూ అవసరం లేని మాటలన్నీ ఆడు అవసరం లేని దృశ్యాలు చూస్తూ అవసరం లేని మాట్లాడుతూ అవసరం లేని పనులు చేస్తూ ఆఖరికి మనిషి అనవసరంగా మారిపోతున్నాడు ఇవాళ ముఖ్యంగా మనం గమనిస్తే తల్లిదండ్రులను కూడా మనం విస్మరిస్తాం తల్లిదండ్రుల యొక్క మనసులు కూడా బాధపెడుతూ ఆఖరికి ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా మనం బ్రతికేస్తాం ఒక్కసారి మీకు ఇవన్నీ ఆలోచించండి జరిగే సందర్భాల్లో మీకు దగ్గర చేస్తాను తల్లి అనే పదం ఏదైతే ఉందో ప్రపంచంలో తల్లికి సాటి తల్లి తప్పితే ఇంకొకరు కాదు అయితే ముందు మనం పుట్టాము ఆ పుట్టకు ముందు ఎన్ని జరిగాయో మనం ఒకసారి ఆలోచించాలి తల్లి 9 నెలలు గర్భంలో మనల్ని మోసి ఆఖరికి ఆ ప్రసవ సమయంలో ఆ నొప్పులు భరించలేక ఆఖరికి దానికి ఊపిరి కూడా ఆడక కళ్ళు చెమ్మగిలుతున్నప్పటికీ కూడా నరాలన్నీ కూడా సహకరించగా ఆఖరికి ఆమె నిస్సత్తువ అయిపోతున్నప్పటికీ కూడా ఆ తల్లి ఒకటే అనుకుంటది ఏమని నేను కన్ను మూసినా పర్వాలేదు కానీ నేను కన్ను మూసే ఆ చివరి క్షణానైనా కూడా నా భర్త వంశాన్ని నిలబెట్టేటువంటి ఆ బిడ్డను నేను చూసి ప్రాణాన్ని విడిచిపెట్టాలని చెప్పి తల్లి అంత త్యాగాన్ని చేసి మనకు జన్మనిస్తుంది అందుకు తల్లికి ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక తండ్రి వరకు గమనిస్తే తండ్రి అనబడేటువంటి వాడు ఆ పూటకి తినకపోయినా కూడా తనకి మంచి బట్టలు లేకపోయినా కూడా తను సౌకర్యంగా విలాసవంతంగా బ్రతకపోయినా కూడా రెక్కల కష్టంతో నేను పడిన కష్టం నా బిడ్డ పడకూడదని చెప్పి తండ్రి ఎంతో కష్టపడి ఆఖరికి తల్లి బాధపడితే కన్నీరు కాలుస్తుంది కానీ తండ్రి ఎప్పుడు కన్నీరును కార్చడు
ఆ కన్నీరు చెమటగా మార్చి పిల్లల యొక్క భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. అటువంటి యొక్క తండ్రిని కూడా మనం మర్చిపోదు. ఆఖరికి వారంతా శ్రమ చేసి వారంతా కష్టపడి మనకి జన్మలు ఇచ్చి మన జీవితాలు ముందుకు తీసుకెళ్తే ఆఖరికి తల్లిదండ్రులు కూడా మనం ఏమైనా తృప్తి మిగులుస్తున్నామో ఒకసారి గుండె చేసుకొని ఆలోచించాం. ఇవాళ ఎక్కడో ఫంక్షన్స్ లోనో ఎక్కడో పార్టీల్లోనో మన బంధువులు కలిసి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని చెప్పి మన బంధువులు ఎవరైనా అడిగితే తల్లిదండ్రులు చెప్పుకోలేక ఆ వాడి కోసం ఎందుకు లేండి, మీ బాబు బాగున్నాడా అంటే కనీసం మన కోసం చెప్పుకునే దానికి కూడా ఏమీ మనం సంపాదించలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ రెండు రకాల గురువులు ఉంటారు. ఒకటి ప్రాపంచికమైన విద్యను చెప్పే గురువు, రెండు ఆధ్యాత్మిక విద్య చెప్పే గురువు. ఎవరైనా కావచ్చు. ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో ఆ బ్రతుకు తీరు నేర్పించాలంటే ఖచ్చితంగా ఈ విద్య అవసరం. ఈ విద్య నేర్చుకొని నువ్వు ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించిన మాత్రాన నువ్వు ప్రశాంతంగా బ్రతకలేవు. ఆ జీవితాన్ని ఎలా గడపాలో తెలియాలంటే ఖచ్చితంగా దానికి ఒక ఆధ్యాత్మిక విలువలు కావాలి. అందుకనే మనిషికి సంపదల కంటే సంస్కారం చాలా అవసరం. అటువంటి పరిస్థితుల్లో మీరు బాగా గమనించండి. మనం నర్సరీలో స్కూల్లో పెడతారు. ఆ స్కూల్లో పెట్టేటప్పుడు అప్పటికే అక్కడ ఉండేటువంటి టీచర్ డిగ్రీలపై డిగ్రీలు చేసి ఉంటాడు కదా. ఇప్పుడు స్కూల్ అంటే వేరే 10th క్లాస్ పాస్ అయిపోయిన కూడా టీచర్. కానీ ఉదాహరణ గమనిస్తే ఖచ్చితంగా వారు ఉన్నతమైన విద్య చేస్తారు. అంత మాత్రం చేత నేను డిగ్రీలు చేశాను కదా, నేను గొప్పవాడిని కదా, నేను ఈడికంటే పెద్దవాడిని కదా, ఈడే మాత్రం చోట పిల్లవాడని చెప్పి ఆ టీచర్ మన కోసం మళ్ళీ రాయడం మాత్రం. అంటే తాను ఎంత చదువుకున్నప్పటికీ కూడా మళ్ళా కూడా అంతా మర్చిపోయి నాలో ఉన్న విద్యని ఈ పిల్లవాడిలో నేను నింపి ఇతన్ని ఈ సమాజానికి ఉపయోగపడేలా వాడికి వాడు ఉపయోగపడేలా చేయాలని చెప్పి అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అలా నేలపైన కూర్చొని మనతో ఆర్టికల్ రాస్తాడు. అంత నిస్వార్థమైనటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు. ఈ రోజు ఆ ఉపాధ్యాయుడికి విలువ లేకపోయింది సరికదా. సార్ కానీ మేడం కానీ అక్కడ బోర్డు మీద వారేమో లెసన్స్ చెప్తే వాళ్ళు తిరిగి ఇప్పించేటట్టుగా, ఒకవేళ వారు కానీ ఒక మాట ఏదేనంటే ఆఖరికి అమ్మాయిలు అయితే ఏంటి సార్ ఏంటి మీరు ఎస్ఏ చెప్పండి లేకపోతే మానేయండి అని చెప్పి వీళ్ళు రకం అయితే ఇంకా మా అబ్బాయి అయితే మరీ చెప్పక్కర్లే, ముందు బటన్ తీసుకుంటారు పైన ఇక్కడ రెచ్చిపోవడం. అంటే ఆ క్షణానికి మనకి దాని విలువ తెలియకపోయింది. నిజంగా జీవితంలో సుఖపడాలి అనుకునేవాడు చదువుకునేటప్పుడు కష్టాన్ని పడతాడు. జీవితం అంటే ఏమిటో అక్కర్లేదు, ఎలా బతికినా పర్వాలేదు అనుకునేవాడు మాత్రం చదువుకునే సమయంలో సుఖపడతాడు. ఆ చదువుకునే సమయం అయిపోయిన తర్వాత జీవితం అంతా కష్టాలు పడుతూనే ఉంటాడు. అందుకు నేను అందుకే చెప్తాను, చదువుకునేటప్పుడు కూడా చాలా మంది చదువుకున్న పిల్లల్లో కూడా ఒక రకమైన భయం ఉంది. నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను మార్కులు తెచ్చుకోలేకపోతానేమో, మా అమ్మా నాన్నల అమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతానేమో అని చెప్పి భయంతో వీళ్ళు కాస్త మనసు తగ్గించుకొని చదవడం మానేస్తారు. నేను ఒకటే చెప్తాను, ఫెయిల్ అయిపోయినా నష్టం లేదు, ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నాన్ని మాత్రం మానకూడదు. ప్రయత్నం చేసి మనం ఓడిపోయినా కూడా అది నిజమైన గెలిపోయే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటి పరిస్థితులు నేను అందుకే అంటాను, భగవంతుడు ప్రతి ఒక్కటిలో కూడా ఏదో దీని యొక్క ప్రత్యేకత పెట్టే ఉంటాడు కదా. ఆ ప్రత్యేకతను మనం తెలుసుకొని ఖచ్చితంగా మన యొక్క సృజనాత్మకత బయటికి తీస్తే ఖచ్చితంగా మనం ఏమవుతాం. ఒక బ్లేడ్ ఉంది, ఆ బ్లేడ్ గడ్డాలు గీసుకోవడానికి పనికి వస్తుంది కానీ చెట్లు నరకడానికి పనిచేయదు. ఒక గొడ్డలు ఉంది, అది చెట్లు కొట్టడానికి పనికి వస్తుంది తప్పితే గడ్డాలు దొరకడానికి పనికిరాదు. అంటే ఒకదానికి పనికిరాని ఇంకో దానికి పనికొస్తుంది. కాబట్టి ఒకదానికి పనికిరానివాడు ఇంకో దాంట్లో ఖచ్చితంగా పనికొస్తాడు. దాని పర్పస్ తెలుసుకొని బ్రతికితే ఖచ్చితంగా ప్రతి మనిషి తన జీవితంలో ఏదో సాధిస్తాడు. అయితే మానవ మనుగడ ఎప్పుడు అంతరించిపోతుంది అని చెప్తే 4 లక్షణాలు చెప్పారు. ఒకటి, దైవభక్తి పాపభీతి లేకుండా మనుషులు విచ్చలవిడిగా దేవుడిని కూడా అక్కర్లేదు అనబడేటువంటి పరిస్థితుల్లోని. రెండవది, స్త్రీమూర్తి అంటే ఆడపిల్ల తన యొక్క స్త్రీ లక్షణాలను కోల్పోయి మగవాళ్ళ మారుతుంది. ఇక మూడవది ఏంటి, మగపిల్లలు ఎవరైతే ఉన్నారో, పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీల మీద కోరికలు కలగకుండా ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని చూసినా కూడా మోహించుకునే పరిస్థితి వచ్చినప్పుడు. నాలుగవది, ఇంటిలో వంటలు చేయకుండా, ఏంటి వంటలు చేయకుండా పూర్తిగా అసలు ఆ ఇంటిలో ఏ రకమైనటువంటి ఒక ఆహారాన్ని వండుకోకుండా బయట ఆహారాన్ని తింటాము. అప్పుడు మానవ మనుగడ పూర్తిగా నాశనం అయిపోయినట్టు.
మనందరూ కూడా సైన్స్ నమ్ముతాం. సునీత విలియమ్స్ అనబడేటువంటి వ్యక్తి అంతరిక్షంలోకి కాస్త ఎగిసిపడి అక్కడ కొన్ని రోజులు నివసించి మళ్ళీ తిరిగి వచ్చింది. దీని అంతటికి కారణం సైన్స్. కానీ అదే సునీత విలియమ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు రెండింటిని చూసుకొని ధైర్యంగా జీవించిందంటే ఏమిటి? ఒకటి వినాయకుడి యొక్క విగ్రహము, రెండు భగవద్గీత. అంటే సైన్స్ అనబడేటువంటిది నేలపైన పుట్టిన మనిషిని అంతరిక్షం దాకా ఎగిరేటట్టుగా చేసింది. కానీ అంతరిక్షంలో కూడా మళ్ళీ ఏదో తెలియని శక్తి. అందుకే ఓ సైంటిస్ట్ అన్నాడట, నా జీవితంలో 9 గ్రహాలు తిరుగుతున్నాయని నేను తెలుసుకున్నాను, కానీ ఆ 9 గ్రహాలు తిప్పేవాడు ఇంకెవడో ఉన్నాడని తెలుసుకోలేకపోయాను, అతడే దేవుడు అని చెప్పాడు. అటువంటి యొక్క పరిస్థితుల్లో మొట్టమొదటి ఏమవుతుంది? దైవం పట్ల భక్తి లేదు. ఆఖరికి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా 198 దేశాల్లో ఈరోజు భారతదేశం సమున్నతమైనటువంటి అగ్రస్థానంలో నిలబడింది అంటే మాతృత్వానికి వేరే తిలకాన్ని దిద్దింది కాబట్టి, ఈ దేశంలో మాతృత్వం అంత గొప్పగా వెలిసిల్లింది కాబట్టి, అందుకు ఆ ప్రేమను చూసిన వారందరూ కూడా ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని అంత గొప్పగా కీర్తిస్తూ ఈ దేశం యొక్క ఆచార వ్యవహారాలు నాగరికతని పాటిస్తాము. బొట్టు పెట్టుకోవడానికి కూడా మా పిల్లలకు సిగ్గే. ఈ భారతదేశం ఆచార వ్యవహారాలు ఎటువంటివి అంటే ఇక్కడ సాంప్రదాయం అనబడే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్య సూత్రమే. మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఏదో భక్తులు అని చెప్పి ఎదురోళ్ళు ఏమనేసుకుంటారు అని చెప్పి కనిపించిన బొట్లు పెడతారు. ఆ బొట్లు కూడా స్టిక్కర్లు పెడతారు. ఆ స్టిక్కర్ ఎక్కడే గమ్ముడిపోయి రాలిపోతుందో తెలియదు. వయసులో ఉన్నది ఆ స్టిక్కర్ పోతే వేరే విషయం, కానీ అదే స్టిక్కర్ కానీ పెళ్ళైన తర్వాత ఊడిపోతే పట్టుకుని బాబు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడైతే నుదుటి పైన ఈ బ్రుగిటి అంటే 2 రెప్పల మధ్యలో ఈ నుదుటి పైన 3 స్థానాల్లోనే మనం బొట్టు పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఆ స్థానాల్లో మనం బొట్టు పెట్టుకుంటామో మన యొక్క 72,000 నరాలు ఉంటాయి. ఆ నరాలకి ఆ 3 పాయింట్లో ఆక్యుప్రెషర్ ఇచ్చేటువంటి ఒక పాయింట్స్ ఉన్నాయి. కత్తిలాగా ఉందట. ఒక అమ్మాయి అబ్బాయిని చూడగానే అబ్బా ఏమున్నాడే చాకులాగా ఉన్నాడా, అది కత్తి ఇడు చాకు. ఈ 2 పోట్లాడేసుకున్నాయని ఇద్దరు చప్పగా అయిపోతారు. మీరు నవ్వేందుకు కాదు, సరే జీవితంలో నవ్వులు ఉండొచ్చు, కానీ జీవితంలో నవ్వులు పాలు కాకూడదు అని చెప్తున్నాడు అంతే. మీకు అర్థమైందా? జీవితంలో నవ్వులు ఉండొచ్చు, జీవితం నవ్వులు పాలు అయిపోతుంది. ఆ పర్సనాలిటీని చూసి ప్రేమిస్తారు, ఆ మెంటాలిటీ అర్థం కాక అందుకే డిగ్రీలో ఒక ఇద్దరు ప్రేమించుకున్నారంట. 3 సంవత్సరాలు కదా, ఫస్ట్ ఇయర్ లో ప్రేమ మొదలైంది. సగంకి వచ్చేటప్పటికి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకున్న తర్వాత కాపీలు ఉంటాయి కదా, రిజిస్టర్ కాపీ, ఆ కాపీని తన ఒకటి తినోటి ఉంచుకొని 3 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం కదా, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన ఇంటికి వెళ్ళి చెప్దాం, ఒకవేళ వారు యాక్సెప్ట్ చేశారా ఈ కాపీ చింపేద్దాం, లాంఛనంగా పెళ్లి చేసుకుందాం అని చెప్పి 3 సంవత్సరాలు గడిచిపోయిందంట. 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ పెళ్లి వెళ్ళి ఆ పిల్లని కలవాలనుకున్నాను. వాడు కూడా ఈమెను కలవాలనుకుని చెప్పి క్యాంపస్ లో కలుసుకొని మరి కాపీలు సంగతి ఏంటి అన్నాడు. ఎలాగో 3 సంవత్సరాలు గడిచిపోయింది కదా, నీ మనసు ఏంటో వేరేగా ఉంది, నా మనసు వేరేగా ఉంది, అందుకు ఒకరికొకరు ఎందుకు మనం అడ్జస్ట్ కాలేకపోతున్నాం కాబట్టి అని చెప్పి ఇద్దరి మధ్యలో కాపీలు చింపేసి ఎవరి ఇంటికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? ఫస్ట్ ఇయర్ లో ప్రేమ మొదలైంది, సగంలో పెళ్లి అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళు ఒప్పించుకొని వారు లాంఛనంగా పెళ్లి చేస్తే కాపీలు చింపుదాం అనుకున్న వాళ్ళు ఏమయ్యారు, ఇంక ఇంటి వరకు విషయం వెళ్ళకుండా ఈ ఇద్దరికి కాపీలు చింపుకొని పోయారు కదా. ఇలా చూసుకుంటే ఆ ప్రేమలు అంతవరకు వస్తే, ఆ ప్రేమల్లో ఆఖరికి ఆ పిల్లడో మనందరం ఖచ్చితంగా ఒకటే అయిపోవాలంటే 20 సంవత్సరాల పైచిలకు వారి జీవితాల్ని కూడా పణంగా పెట్టి కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులు సైతం కూడా విస్మరించి వారిని కూడా కన్నీరు కార్చి వారి మనసును కూడా బాధ పెట్టి కాదని చెప్పి బయట బతుకుతూ ఉన్నారు. ఆ బతికిన తర్వాత కూడా ఏమీ తృప్తి ఉండదు. కొంతకాలం జీవిస్తారు, తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలి, కోర్టులు ఎక్కాలి, ఇవన్నీ జరిగిపోతాయి. ఇకపోతే మీకు నిజంగా నేను చెప్తున్నా, నీతి కలిగిన జీవితం ప్రతి ఒక్క మనిషికి అవసరం. రామచిలక పేరు మీరు విన్నారు కదా, రామచిలక. ఆ రామచిలకి రామ అనే పేరు ఎందుకు వచ్చింది అంటారు? చిలక అనేయచ్చు కదా, మరి రామ అనే పదం ఎందుకు వచ్చింది? రాముడు ఎలాగైతే రావణాసురుడు సీతమ్మను పట్టుకెళ్ళిపోయినా కూడా ఆఖరికి ఎంత కష్టమైనా పడినా పర్వాలేదు కానీ ఆ భార్య నా భార్యగా నేను పోయినంత వరకు ఉండాలని చెప్పి తను రాజు అయినప్పటికీ కూడా, రాజకీయంలో ఉంటుంది, కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని గ్రాంట్లు వస్తాయి, కానీ ఏది వద్దనుకోకుండా తన భార్యని మాత్రమే స్వీకరించి ఏకపత్నివ్రతగా జీవించాడు. కాబట్టి చిలక కూడా అదే లక్షణం ఉంది. ఒక్కసారి ఒక చిలక ఇంకో చిలకతో జత కట్టింది అంటే
ఆ ప్రాణం పోయినంత వరకు మరి వేరే చిలకతో సంబంధం పెట్టుకోదు. అందుకు ఆ రాముడి లక్షణాలు ఈ చిలక కూడా ఉన్నాయి కాబట్టి రామ చిలక అని పేరు పెట్టారు. చిలకకు కూడా అంత గొప్ప అర్హత ఉంది, కానీ వాళ్ళ మనుషులకు అది ఉందా అంటే స్కూల్ టైంలో ఒకటట, కాలేజ్ టైంలో అదో లవ్ అట, ఇక పోయిన తర్వాత ఏమంటారు పెద్దలు చేసింది ఒక పెళ్ళంట. ఇంకెలా కాస్త గడిచిపోతే అల్టిమేట్ గా మొత్తం మైలు పడిపోయిన శరీరాలు సెకండ్ హ్యాండ్ పెళ్ళి అవుతున్నాయి వాళ్ళ 3 మంది కదా. నేను అందుకే చెప్తా, మనం ఏ దశలో ఉన్నామో ఆ పని మాత్రమే చేస్తే. ఇప్పుడు విద్యార్థులుగా ఉన్న మనం విద్యార్థులుగా చదువుకుంటే జీవితంలో మనకంటూ ఒక గౌరవాన్ని, ఒక మర్యాదని, ఒక విలువని, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం పెట్టుకోగలిగితే, సంపాదించుకుంటే మనం ఏ మూల ఉన్నా కూడా ఖచ్చితంగా సమాజం గుర్తిస్తుంది, మనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తుంది, ఖచ్చితంగా మనం ఉన్నత పరిస్థితిలో ఉంటాం. ఇవాళ అవన్నీ కూడా మనం మర్చిపోయి ఒక ఇద్దరు వ్యక్తులు శారీరకంగా కలిస్తేనే మైలు కాదు, ఒక వ్యక్తిని చూసి ఇంకో వ్యక్తి మానసికంగా భావించుకున్న మైలే అని చెప్పారు మన శాస్త్రం. అలా చూస్తే ఈ రాత్రి కష్టపడిపోయి ఫోన్లు మొత్తం ఇన్స్టాగ్రామ్ రీల్ అని తిరగేసిన తర్వాత పడుకుంటే ఈ అమ్మాయికి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఏ అబ్బాయిని బాగుంటే ఆడకాల్లోకి వచ్చేస్తాడు, ఈ అబ్బాయికి అక్కడ ఏమైనా ఒక అమ్మాయి ఉంటే అది కాల్లోకి వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా శరీరానికి ఉండేటువంటి పవిత్రత దెబ్బ తీసుకుంటూ ఆఖరికి ఏమయ్యాం తెలుసా, మానసికంగా మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా అమ్మాయిలేమో ఈ రకమైనటువంటి అలవాట్లతో ఏమి బట్టలు వేసుకునేటప్పుడు. ఈ రోజు మీరు బాగా గమనించండి, ఎవరైతే కాస్త వికృతంగా బట్టలు వేసుకుంటారో ఆ రకమైనటువంటి యొక్క శరీరాన్ని చూస్తే వయసులో ఉన్నోడికే కాదు, పండు ముసలోడు కూడా ఏదో తప్పు చేయడం ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆఖరికి ఆడపిల్ల బయటికి వెళ్తే దిశాయా పట్టుకుంటే కానీ మళ్ళీ ఇంటికి రాలేదు కదా. ఇక అబ్బాయిలు ఏమయ్యారు, ఎవడో సినిమాలో హీరో ఉంటాడు, ఆడు రియల్ హీరో తప్పితే రియల్ హీరో కాదు, ఆడి కోసం మాత్రం ఆడి పక్క తీసిస్తే వీడు తీసేస్తాడు, ఆడో షర్ట్ చింపించుకుంటే వీడు చింపించుకుంటాడు, ఆడో ప్యాంట్ చింపించుకుంటాడు. ఇలా చూసేటప్పటికి ఏంటంటే ఆఖరికి రోడ్డు మీద తిరుగుతారు కదా దేశం, పని పాట లేని పీబీకే షార్ట్ కట్ లో చెప్పేశాను పౌరం గోపు అంటారు. ఆ రకమైన చూసిన వెంటనే వీడు అలా రోడేమో అనిపించేటట్టుగా వీళ్ళు తయారయ్యి, నన్ను ఒక ఆయన అడిగాడు, స్వామి ఇప్పుడు తరంలో యువతరంలో పిల్లలు మగపిల్లలందరూ కూడా వ్యసనానికి దగ్గర అయిపోయి ఆఖరికి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, మరి వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు అని అంటే, ఏ వ్యక్తికైనా కూడా జీవితంలో స్నేహితుడు అనబడేటువంటి వాడు మంచివాడే కానీ అయితే కానీ జీవితం సాఫీగా కొనసాగింది. అసలు నిజమైన స్నేహితుడు అంటే అర్థం ఏమిటి అని అంటే, నువ్వు తప్పు చేస్తే వీడు నా స్నేహితుడు, నా ప్రాణానికంటే ఎక్కువ, వీడు చెడిపోతే ఆఖరికి ఆ చెడ్డ పేరు నాకు ఉంటుంది, నా మనసు కూడా గాయపడుతుంది, నేను కూడా తృప్తిగా జీవించలేనని చెప్పి, అరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇబ్బందులు పడతామని చెప్పి నిన్ను నియంత్రించి ఆ తప్పు నుంచి పక్కకు లాగి నిన్ను మంచివాడిగా, నిన్ను ఉన్నతుడిగా, ఉత్తముడిగా నిలబెట్టేవాడు నిజమైన స్నేహితుడు తప్పితే, ఇవాళ మనం అందరం కూడా స్నేహం చేస్తున్నదంతా ఎవరితో తెలుసా, నిజమైన శత్రువులతో. ఆ స్నేహితుడు ఏం చేస్తాడు, పుట్టినరోజు పార్టీ అని పిలుస్తాడు. ఏమిటది? పుట్టినరోజు పార్టీ. ఆ పుట్టినరోజు పార్టీ కూడా ఎలా జరుగుతుందో తెలుసా, రాత్రి 12 ఊరి మీద పిచ్చుకొకరు పడుకుని పోతే కానీ ఇది పడుకోదు, వెళ్ళి బహిరంగంగా రోడ్డు మీదే కనీసమైన గౌరవ మర్యాదలు లేకుండా గుడ్లు, టమాటీ, నీళ్ళు మందులు, పెనాయిలు ఆ ఎంట్రీలో ఆ యాసిడ్ కొట్టించుకుంటే సరదా తీరుకోనమాట. అలా చేస్తూ అరసయ్య ఎంత ఉంటుంది అమ్మ, 6 అడుగుల మనిషిని కూడా అతలాకతలం చేసేస్తుంది. ఆ ఫ్రెండ్స్ ఒక 5 ఉంటే అందులో 4 ఆ బ్యాచ్ ఉంటే ఇంకోటి డ్రింక్స్ చేసేవాడు ఉంటాడు. వాడిని ఏం చేస్తారు తెలుసా, రే నాకు వద్దురా, మా అమ్మ ఒప్పుకోదురా, మా నాన్న ఒప్పుకోడురా, రే వద్దురా అని అంటాడు. ఈ 4 ఏం చేస్తారు తెలుసా, ఏట్రా మగోడు కాదేట్రా, మేసం లేదేట్రా, రోసం లేదేట్రా, చేత కాదేట్రా, మొలతాడు లేదేట్రా ఫుల్లు రెచ్చగొట్టిస్తే ఆ 4 తెచ్చిన పాటలో నీళ్ళు తాగారు. ఇక ఇలా సరదాగా మొదలై అలవాటుగా మారి మనలో ఆసనం వేసుకొని మన జీవితాలు సర్వనాశనాలు చేసేవే వ్యసనాలు అన్నమాట. ఈరోజు ఆ వ్యసనాలకు దగ్గర అయిపోయి మనం ఏం చేస్తున్నాం, జీవితాన్ని చీకటిలో పెట్టుకుంటూ ఆఖరికి ఎంత విలువ లేకుండా బ్రతుకుతున్నామో మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటి, ఎలా బ్రతుకుతున్నాం మనం, ఎంత విలువ లేకుండా బ్రతుకుతున్నామో చెప్తాను. ఆఖరికి
తల్లి అంటే అందరికీ సెంటిమెంటే, తండ్రి అంటే అందరికీ ఎమోషనే. కానీ ఇదే ఫ్రెండ్స్ కలిసినప్పుడు సరదాగా కూడా లాకి జాకి మధ్యలో సున్నా పెట్టి కొడక అని చెప్పి ఫ్రెండ్ తిడితే పళ్ళు ఏకని సిగ్గు లేకుండా తల్లిని తిట్టినా కూడా రోషం లేదు కదా. నిజమేనండి, తల్లిని తిడతా ఉన్నారు. ఆ పదం ఎవరిని పెడతామండి? లాకి జాకి మధ్యలో సున్నా పెట్టి ఎవరినంటాం? ఒళ్ళు అమ్ముకొని ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వారిని ఆ పదం పెడతారు. అటువంటి పదాన్ని తెచ్చి కొడకాన్ని కలిపి నీ తల్లి ఎలాంటిది దాన్ని నువ్వు పుట్టేవరా అంటే ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ ఆడ భుజం మీద చేసి ఆడి కింద ఇంటి మీద దాకా పాము ఫ్రెండ్ 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 అంటే ఎంత మనం దిగజారిపోయి బతుకుతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఇక ఆ సరదాల్లోనే తండ్రిని తిడతారు. ఆఖరికి షార్ట్ కట్లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అన్ని ప్రదేశాలు ఈ తిట్లకి తిడతారు. తిడితే ఏమాత్రం సిగ్గేయలేదు. కనీసం ఏమాత్రమైన మర్యాద ఉందా అని అడుగుతాను. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా సమాజం చీడపురుగుగా చూస్తుంది. ఒకవేళ మన ముఖం దగ్గర ఏం అనలేకపోవచ్చు, కానీ వీపు దగ్గర ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. బయటకు అనలేకపోవచ్చు, కానీ లోపల అనుకుంటూనే ఉంటారు. అందుకు ఇలా చూసిన నేను మా యొక్క తాతయ్య గారు సంతానం స్వామి యొక్క అనుసరణలో చిన్నప్పటి నుంచి ఉంటూ ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా ఈ రోజు పోలీసులు అవడానికి ఎంతో మంది ఉన్నారు, రాజకీయ నాయకులుగా మారడానికి కూడా ఎంతో మంది ఉన్నారు, రకరకాల వైద్య వృత్తి ఉంది, లేకపోతే ఇంజనీర్లు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. కానీ ఇవాళ ధర్మాన్ని కాపాడే దానికి ఏ ఒక్కరు సిద్ధంగా లేదు. అందుకు భవిష్యత్తులో ఇటువంటి యొక్క పరిణామాలకే మనం కట్టుబడిపోతే పుట్టినటువంటి భూమి స్వర్గం కంటే గొప్పదని చెప్పి రాముడు చెప్పాడు. అందుకు ఆ పుట్టినటువంటి భూమికి కానీ ఆ జన్మించిన తల్లిదండ్రులకు కానీ మన గౌరవ మర్యాదలు పెంచి అక్కర్లేదు, కానీ వన్నో తీసుకుపోతే చాలా సంతోషం. అందుకే అది గమనించి మనిషి ఎప్పుడు తప్పు చేస్తాడంటే తెలియకపోవడం వల్లే చేస్తాడు. తెలిస్తే ఇంచుమించుగా మనిషి అన్నోడైతే చేయడు. అలా మనం సమాజానికి వాస్తవ పరిస్థితి చెప్తే ఖచ్చితంగా ఒకరు కాకపోతే ఒకరైనా కూడా వారి జీవితాన్ని ఒక మంచి బాటలో పెట్టుకుంటారన్న ఆలోచనలో నా 4th క్లాస్లో ఎప్పుడండి నా 4th క్లాస్లో మా స్కూల్లో గ్రౌండ్ లో చిల్డ్రన్స్ డే రోజు అందరినీ పిల్లలందరినీ కూర్చోబెట్టి నువ్వు పెద్ద థియేటర్ అవుతావని ప్రిన్సిపాల్ అడిగితే 3 క్వశ్చన్ చెప్పారు ఒక్కొక్కరు. నేను డాక్టర్, పోలీసు, ఇంజనీరు, అది. కానీ ఆడవాళ్ళు కూడా నేను ఒకటే చెప్పాను, నేను ఖచ్చితంగా సన్యాసిని అవుతా, మా పీఠాధిపతిని అవుతానని చెప్పి 4th క్లాస్ లో చెప్తే నా 14వ ఏట సన్యాసానికి వచ్చి. సన్యాసం అంటే మీకు ఏంటో తెలుసా? జీవితంలో ఏ రకమైనటువంటి యొక్క వివాహాలు ఉండవు. ఇక ఆఖరికి సన్యాసి ఒక మంచం మీద కూడా పడుకోవడానికి లేదు. తన జీవితం మొత్తం కూడా ఒంటరిగానే బతకాలి. ఇంకా సన్యాసిగా మారాలంటే మొట్టమొదటి నియమం ఏంటో తెలుసా? తనకు తానే పిండం పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? పిండం పెట్టుకొని అప్పుడే నేను పోయాను, ఈ శరీరాన్ని వదిలేశాను, ఇక ఎంతకాలం ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా ఈ సమాజ శ్రేయస్సు కోసం, ఈ యొక్క మానవతా విలువల్ని అభివృద్ధి చేయడం కోసం నేను బ్రతుకుతానని చెప్పి అప్పుడే మొలతాడు సైతం కూడా తెప్పేసి అంత రకమైనటువంటి ఒక పారదర్శకమైనటువంటి ఆదర్శ భావాలతో బ్రతకడం సన్యాసం. అటువంటి నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకున్నాను? 14 సంవత్సరాల్లో తీసుకుంటే 2018లో ఏ పీఠంలో అయితే కంగిరితూ జీవితాన్ని మొదలు పెట్టాను, ఏ పీఠంలో అయితే గుడి అడుగులు వేస్తూ సమాజాన్ని చూశాను, ఏ పీఠంలో అయితే సరదాగా ఆడుకున్నానో అదే పీఠానికి ఈ రోజు దుర్గా మహాపీఠానికి పీఠాధిపతిగా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హిందూ డిసిప్లినరీ కమిటీ ఇన్ఛార్జిగా, ఈ రోజు భగవంతుడి దయ వల్ల నాకు 4 ఫోన్లు ఉన్నాయి తప్ప దానికి ఫోన్ పేరు లేవు. ఇవాటికి చేతిలో డబ్బు లేదు. మనం అనుకుంటాం డబ్బు ఉంటేనే విలువ అని చెప్పి. నేను ఒకటే చెప్తాను, మనిషికి విలువను పెంచేది ధనం ఏ రోజు కాదు, అది మన గుణమైన విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన గుణం మంచి అయిందో జనం మనల్ని ప్రేమిస్తారు. ప్రేమ ఎక్కడైతే పొందేమో జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా చూస్తూ అంత రకమైనటువంటి గౌరవాన్ని సమాజం నాకు ఇచ్చిందంటే దానికి కారణం ఏంటి? మనం చేసే ఆలోచనలు మాత్రమే మనల్ని ఒక స్థానంలో ఉంచుతాయి, ఒక స్థాయిలో ఉంచుతాయి. అది మాత్రం తెలుసుకోగలిగాం కాబట్టి ఇవాటికి కూడా ఈ పరిస్థితులన్నీ చూశాను. ఆఖరికి పిల్లలందరూ కూడా ఇలా పాడైపోతా ఉన్నారు. ఆఖరికి ఆ విచక్షణ లేకుండా ఆ రకమైనటువంటి ఒక తెలిసి తెలియని వయసులో పాపం తాత్కాలికంగా ఏదో నిర్ణయాలు తీసుకొని పాడైపోతున్నారు. కాబట్టి ఇవాళ కూడా మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ కాలేజ్ పేరేంటి? శ్రీ చైతన్య. నా పేరేంటి? శ్రవణ చైతన్య. ఈ 2 జత కలిసాయి, అందుకు వచ్చాను. ఒకటి కారణం. రెండోది, ఇంతకాలం కూడా మీతో పాటు మీ కాలేజీలోనే చదివినటువంటి సిరి అనబడేటువంటి వ్యక్తి
నా తర్వాత పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆమె కోరింది. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు అసలు ఆ కాలేజ్ పేరు కూడా నాకు తెలియదు. సరే, నా వ్యక్తి అనబడేటువంటి ఒక పరిచయం కూడా అక్కడ లేదు. ఇప్పుడు ఎలాగో కాలేజీ బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి కోరిక కోసం కూడా రావాలి అని చెప్పి, ఆ వ్యక్తి ఒక్కరితే నా చెల్లి కాదు, ఆ వ్యక్తి ఒక్కరితే నా తోబుట్టు కాదు, ఆ చైతన్య కాలేజీలో ఆ ఫంక్షన్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ నా అక్క చెల్లి, ప్రతి ఒక్క అబ్బాయి కూడా నా అన్నదమ్ముడైన భావంతో వచ్చారు తప్పితే బయట. ఇవాళ చక్కగా మీ ఉపాధ్యాయులు కూడా మిమ్మల్ని వారి వంతుగా వారి విద్యని నేర్పించి కాలేజీ బయటికి పంపిస్తున్నారు. కానీ మేము చెప్పేంత వరకు చెప్పాం. కానీ జీవితంలో ఒక సంస్కారంతో ఉన్నవారితో, ఒక క్రమమైనటువంటి నడవడికతో ఉన్నవారితో మన పిల్లలకి 2 మంచి మాటలు చెప్తే వాళ్ళు చెప్పగలరు. కానీ ఎక్కువైతే రోగ్ తక్కువ అయిపోతుంది. మనం వారిని రెగ్యులర్ గా మనం చూసాం. వారు సరదాగా టీచర్లు కూడా మనతో ఫ్రెండ్లీగా కలిసిపోతూ మనతోనే మాట్లాడుతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ గడిపారు. కాబట్టి వారి మాట పట్ల మనకి అంత గౌరవం లేకపోవచ్చేమని చెప్పి ఆలోచనతో మరి నన్ను అడిగిన వెంటనే ఖచ్చితంగా నా కార్యక్రమాలన్నీ ముగించుకునేటప్పుడు రాత్రి 2 అయింది. మళ్ళా నాకు పాటలు రాసుకునే అలవాటు ఉంది. ఎందుకో నా మనసులో ఏదో తలంపు కలిగి నేను పాటలు రాసుకోవడం ఆగితే ఉదయం 6 అయింది. ఇంకా పడుకొని లేచి శరీరంలో ఏదో తెలియని కలత ఉంది, కొద్ది నీరసం ఉంది. నిన్న పూర్తి రోజు ఏమీ కూడా తినలేదు. కానీ 1 గంట అయితే గుర్తొచ్చింది, కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని చెప్పి నిన్నటి నుంచి ఎప్పటిదాకా కూడా ఏం తినకుండా మీకోసం మాత్రమే వచ్చింది. మీరు బాగా తిన్నారా? తిన్నారే? అవి ఎంత బాగా తిన్నారో, అడిగినంటే ఎంత బాగా తిన్నామని చెప్పారో, నా మాట ఎంతమంది విన్నారో చెప్పండి. ఎంతమంది విన్నారు చేయొద్దండి. కేవలం చెవులతో విన్న వాళ్ళు ఎంతమంది, మనసుతో విన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవాళ రోజుల్లో మనం చేసిన తప్పులను ఎవరైనా ఎంచితే మాత్రం వాళ్ళు మనం చాలా శత్రువులా కనిపిస్తారు. ఆఖరి తల్లి అయినా, తండ్రి అయినా, స్నేహితుడైనా ఎవరైనా కూడా తప్పు అని అంటే వెంటనే ఫోన్ నెంబర్ బ్లాక్ లోకి వెళ్ళిపోతాయి. నిజమేనండి. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనల్ని ప్రేమించిన వారు మాత్రమే, మనం కావాలనుకున్న వారు మాత్రమే మన జీవితంలో మన ముఖాల్లో కలతట్టుకోకుండా ఎప్పుడు చిరునవ్వులతో ఆనందంగా బ్రతకాలనుకున్న వారు, అలా కోరుకున్న వారు మాత్రమే నువ్వు తప్పు చేస్తున్నావు సరిదిద్దుకో లేకపోతే ఇబ్బంది పడతావు చెప్తారు తప్పితే నువ్వు ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంకా నువ్వు ఎంత దిగజారిపోయి బతికినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు చెడు చేసినప్పుడు దాన్ని చప్పట్లు కొడతారు, మీ భుజాలు తడతారు, ఇంకా దానికి మీకు దారి చూపిస్తారు. అలాగనుకుంటే ఇవాళ నేను ఒకటే అనుకున్నా, నేను సన్యాసిగా 14 ఏళ్ల వయసులో నిర్ణయం తీసుకునేటప్పుడు నా కుటుంబంలో చాలా మంది అన్నారు, ఇప్పుడు ఎందుకు ఆ పెళ్ళైన తర్వాత ఎందుకు, పెళ్ళి అయినప్పుడు కలిసిపోయినప్పుడు సన్యాసికి వెళ్తాడు అవుతుందా? ఇక పిల్లలు పుట్టిన తర్వాత సన్యాసికి వెళ్ళాలనిపిస్తుందా? అది పెద్ద అయిన తర్వాత వాళ్ళ పెళ్లి అయిపోయిన తర్వాత వెళ్దాం అనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటి, పెళ్లి చేశాక కదా మనవలు ఎత్తుకుని సన్యాసికి వెళ్దాం అనిపిస్తుంది. ఆ మనవలు ఎత్తుకున్న వయసుకి మొత్తం శరీరం అంతా కూడా శక్తి సన్నగిలిపోయి అప్పుడు ఎంత ధీమా మాట్లాడగలుగుతాం, ఎంత గట్టిగా మాటలేమి వస్తాయి. అందుకు నేను ఒకటే అనుకున్నాను, నీకు ఎన్నేళ్ళు అంటే చెప్పచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తెలిసింది. అందుకు ఆ డేట్ ఆఫ్ బర్త్ లెక్క పెట్టుకొని నాకు 10, 20, 30, 40, 50 అని ఎన్నేళ్ళో చెప్పచ్చు. ఇంకెన్నాళ్ళు అంటే డేట్ ఆఫ్ డెత్ తెలుస్తుందా? అందుకు అది ఎప్పుడో తెలియదు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చచ్చేవాళ్ళే కాబట్టి శతమానం భవతి అనే మనం మాట పెట్టాం. శతమానం భవతి అంటే అందరూ పోయినా కూడా నువ్వు ఒక్కడే భూమి మీద 100 సంవత్సరాలు బతికే అని కాదు. నీ శరీరం మంటల్లో కాలిపోయినా కూడా, నీ శరీరం మట్టిలో కలిసిపోయినా కూడా, నువ్వు పూర్తిగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా నీ కోసం ఈ సమాజం 100 సంవత్సరాలు చెప్పుకునేలా బ్రతుకు అని చెప్పడం శతమానం భవతి అన్నమాట. అలాగే ఎవరైతే బ్రతుకుతారో వారు శాశ్వతంగా ఈ భూమి మీద ఈ చరిత్ర పటాల్లో, ఈ చరిత్ర పుటాల్లో వారికి ఒక పేరు ఉంటుంది. అలా ఉన్నవారిని మాత్రమే మనం గుర్తుపెట్టుకొని ఓ వివేకానంద అన్నాం, ఓ గాంధీ అన్నాం, రకరకాల పెద్దలందరినీ గుర్తు చేసుకుంటున్నాం. నేను అది ఆలోచించాను కాబట్టి మనం కూడా ఏదో రోజు ఇక్కడి నుంచి విడిపోతాం. నాకు ఆశ్చర్యంగా ఉంటది, నేను ఉండేటువంటి పీఠం పెద్దది, ఆఖరి నేను కట్టుకునే బట్టలు బీరువాలు, ఆఖరి నేను వాడే ఫోన్లు, కార్లు, వస్తువులన్నీ కూడా నేనే కానీ శరీరం నుంచి ఈ శ్రవణ చైతన్యంలో చైతన్యం బయటికి పోతే ఇవేమైనా ఉంటాయండి? ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇదే జరిగేది. కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళిపోయిన రోజు ప్రేమగా ఈ వ్యక్తి మరి కొంతకాలం ఉంటే బాగున్నే అని చెప్పి అంత మానసికమైనటువంటి వేదన కలిగి యథార్థించాలని మాత్రమే సమాజం పట్ల ఒక పూర్తి బాధ్యతతో
కనిపించే ప్రతి ఒక్కరు కూడా నావారనే భావనతో ఈరోజు పనిచేయబట్టి ఇవాళ కూడా మీ ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటను కూడా మీ పట్ల పూర్తి అధికారంతోనే మాట్లాడగలిగానంటే నేను జీవితంలో ఏ తప్పు ఇప్పటిదాకా చేయలేదు, చేయాలనుకోలేదు, భవిష్యత్తులో కూడా చేయను. చేసిన నిమిషమే కానీ వస్తే అప్పుడే ఉన్న పనులు శరీరం విడిచిపెట్టేస్తానని చెప్పి మా పెద్ద స్వామి సంక్రాంత స్వామి చేతిలో మాటగా ప్రమాణం చేసి ఇవాటికి కూడా నేను ఉదయం లేచిన నేల తల్లి మీద చేపెట్టి ఒకటే అనుకుంటాను, అమ్మా మళ్ళీ నీ కోసం ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఇవాళ ముగిసేలోగా నాతో ఏ తప్పు మాత్రం చేయించుకొని అంత శరణాగతితో ఈరోజు పని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంతమందిలో ఏ ఒక్కరైనా కూడా ఖచ్చితంగా మంచి అనబడే మాట కట్టుబడి మంచిగా బ్రతుకుతూ ఆఖరికి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా ఆఖరి మన జీవితంలో రేపు రాబోయేటువంటి యొక్క ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నీతి తప్పిపోకుండా రేపు రాబోయేటువంటి భాగస్వాములు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలకైతే భర్త, మగపిల్లలకైతే భార్య, వారిని కూడా క్రమం తప్పకుండా జీవిస్తూ ఇక మన జీవితం అంతా కూడా ఒక బాధ్యతాయుతంగా గడపాలని చెప్పిన మాటల్లో ఒక్కరు కాకపోతే ఒక్కరైనా కూడా అంత కట్టుబడి వారు బ్రతకగలిగితే నా శరీరం పోయినా కూడా వారిలో నేను బ్రతికే ఉంటానని ఆశతో ఈరోజు మీ అందరికీ మాటలు విడిచిపెడుతూ చక్కగా ఈ కాలేజీని మరి ఇంత విజయవంతంగా నడిపిస్తూ కొన్ని వేల మంది విద్యార్థుల్ని మంచిగా తయారు చేస్తున్నటువంటి చైతన్య కాలేజ్ యాజమాన్యానికి మరి ఆ యాజమాన్యం ధైర్యంగా పనిచేయగలుగుతుందంటే కొంతమంది విద్యార్థులు అవసరం. ఆ విద్యార్థుల యొక్క సిబ్బంది బృందానికి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ మరి చక్కగా మీరు అందరూ కూడా ఇప్పుడు నా ఎపిసోడ్ అయిపోతే రెండో ఎపిసోడ్ ఏం జరుగుతుందో నాకు తెలుసు. చక్కగా మీరు ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు మన స్కూల్లో ప్రమాణం చేయిస్తారు, ఇండియా ఇస్ మై కంట్రీ. అది ఉందేంటి వాళ్ళు ఏమి ఉందా? నిజంగా ఒక అబ్బాయి మనకు ఫ్రెండ్ అయితే ఆ అబ్బాయి మనకు అన్నదమ్ముడు అయిపోవాలి. ఒక అమ్మాయి కానీ మన ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయి మనకు అక్క చెల్లి అయిపోవాలి. ఈరోజు అలా లేదు. ఒక ఆడబిడ్డ కాస్త బాగా కనిపిస్తే ఈరోజు కన్న తండ్రి కూడా కన్న తండ్రిలా చూడట్లేదు, మగాడినే చూస్తాడు. ఈరోజు పరిస్థితులు అలా మారిపోయింది. అందుకు చక్కగా క్రమశిక్షణ తట్టుకోకుండా మీరు అందరూ కూడా జీవితాన్ని గడపాలని చెప్పి మీరందరూ జీవితంలో మంచి విజయాలు సాధించాలని చెప్పి మీ అందరికి ఆశీర్వాదాలు అందిస్తుంది. ఏం చెప్పాను? కొంతమంది అనుకుంటున్నారు ఆయన స్వామి కదా ఆశీర్వదిస్తే అయిపోద్ది, ఏంటో పీటకి వెళ్ళి పాదాల మీద దక్కుని పడిపోతాను. ఎప్పుడు అలా జరగదు. అందుకు ఈ ప్రపంచంలో ఏ పని జరగాలన్నా ఆఖరికి కరెంట్ రావాలన్నా కూడా 2 వైర్లు కావాలి. ఎలాగో ఒక బల్బు వెలగాలంటే 2 వైర్లు ఎలాగ అవసరమో మన జీవితాలు కూడా ఆనందమయంగా మారాలంటే ఒకటి మానవుడి యొక్క ప్రయత్నం ముందుంటే ఆ కాలం యొక్క అనుకూలత కూడా జరిగితే అప్పుడు ఖచ్చితంగా అనుకూల పనులు జరుగుతాయి. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా ఆ ప్రయత్నానికి తగిన ఫలితాలు ఆ కాలము భగవంతుడు ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటూ పంపించాక పొడలు అంటే ఎంతసేపు మాట చెప్పినప్పుడు కొంతమంది ఆలోచించారు, కొడదామా వద్దా, ఎందుకురా బాబు మాకినంత, నువ్వు ఎలాగో పోయావు మమ్మల్ని ఎందుకు ఇలా పట్టుకొని ఆడిస్తున్నామాట, మా మ్యాథ్స్ చెప్పిన క్లాస్ కంటే నువ్వు టార్చర్లా తయారయ్యావు, ఆ కెమిస్ట్రీ ఆయన ఆ ఫార్ములా చెప్పినప్పుడైనా మాకు ఎంత ఇరిటేట్ అనిపించలేదు, కానీ నువ్వు మాట్లాడుతుంటే మరి ఎక్కడెక్కడో సూదులు కొనుక్కోవాలి వచ్చేస్తున్నాడు కదా. ఏది అయినప్పటికీ కూడా మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను, మీకు ఏ ఇబ్బందులు సమాజంలో ఎదురైనప్పటికీ కూడా ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, మీకు ఏ రకంగా అయినా కూడా ఇబ్బంది కలిగితే శ్రవణ చైతన్య చిన్నస్వామి ఒక సన్యాసాన్ని కానీ దుర్గాపీఠ ఉత్తరపీఠాధిపతి కానీ లేకపోతే ఇంక మిగిలినటువంటి ఎక్సెట్రా కానీ అవి మీరు ఆలోచించుకోకుండా నిజంగా ఇంతసేపు నేను మాట్లాడిన మాటల్లో మీకు ఆదరణ, ప్రేమ, ఆప్యాయత కనిపించుంటే ఖచ్చితంగా చిన్నస్వామి అన్నదమ్ముడు అనే భావంతో మీరు ఖచ్చితంగా ఏ వేళ మీకు ఏ సహకారం కావాలన్నా కూడా ఫోన్ నెంబర్కి అందుబాటులో ఉంటాం. పీఠాన్ని మీరు వచ్చి కలిసినా కూడా మీకు ఏమి రకమైనటువంటి ఇబ్బందులు సమాజంలో కలిగినా దాన్ని పరిష్కారం చేసే పనిలో ఉంటామని మీ అందరికీ మాటిస్తూ ప్రమాణాన్ని చేస్తూ మాట పడతాం. చక్కగా మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. చక్కగా తర్వాత కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేయండి, బలడెల కొట్టించుకోకండి, ఇంకేమి కూడా ఇబ్బంది పెట్టుకోకండి, సరేనా? మరి ఒక్కసారి మళ్ళీ చెప్తామా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.